హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోస్ చేసి చాలా రోజులైంది. చాలామంది వీడియోస్ చేయమని అడుగుతున్నారు. ఈరోజు మనం హిస్టరీలో బేసిక్ పాయింట్స్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీక్ పదం నుంచి వచ్చింది. హిస్టోరియా అనగా పరిశోధించడం. దేన్ని పరిశోధించడం అంటే గతాన్ని పరిశోధించడం. గతాన్ని అధ్యయనం చేయడాన్ని ఏమంటారు? చరిత్ర అంటారు. స్టడీ ఆఫ్ ద పాస్ట్. ఓకేనా? ఈ గతాన్ని ఎలా అధ్యయనం చేస్తారు అంటే గతాన్ని అధ్యయనం చేయడం రెండు రకాలుగా ఉపయోగిస్తారు. అది ఏంటంటే, ఒకటి హిస్టరీ ద్వారా గతాన్ని అధ్యయనం చేస్తారు. రెండు, ఆర్కియాలజీ ద్వారా కూడా గతాన్ని అధ్యయనం చేస్తారు. మరి మీకు డౌట్ రావచ్చు, హిస్టరీ ద్వారా గతాన్ని అధ్యయనం చేయడం ఏమిటి అంటే, గతాన్ని సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తే దాన్ని ఏమంటారు? చరిత్ర అంటారు. ఓకేనా? ఎగ్జాంపుల్, మౌర్యుల కాలంలో పుస్తకాలు రాయడం మనకి తెలుసు. అదేంటి? గతం. ఆ గతాన్ని మనం ఎలా అధ్యయనం చేసాం? సాహిత్యం ద్వారా అధ్యయనం చేస్తారు. ఓకేనా? అలా ఎలా అధ్యయనం చేస్తారు అంటే దానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే, గతాన్ని మనం ఎలా అధ్యయనం చేస్తారు అంటే మనందరికీ తెలిసిన విషయమే. అవి స్వదేశీ, విదేశీ. ఏంటి? గతాన్ని అధ్యయనం చేయడానికి స్వదేశీ గ్రంథాలు ఉన్నాయి, రెండు విదేశీ గ్రంథాలు ఉన్నాయి. ఆ స్వదేశీ గ్రంథాలు ఏంటి అంటే, ఆ స్వదేశీ గ్రంథాల్లో కూడా మత గ్రంథాలు ఉన్నాయి, నెక్స్ట్ లౌకిక గ్రంథాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మనం హిస్టరీ ద్వారా గతాన్ని ఎలా అధ్యయనం చేస్తామో తెలుసుకున్నాం. తరువాత ఆర్కియాలజీ ద్వారా గతాన్ని ఎలా అధ్యయనం చేస్తారో తెలుసుకుందాం. ఆర్కియాలజీ అంటే వస్తు అవశేషాలు. ఆ వస్తు అవశేషాలు ఏమిటి అంటే, ఒకటి శాసనాలు. ఏంటి? ఒకటి శాసనాలు, రెండు నాణాలు అంటే ఆ కాలంలో వాళ్ళు వాడిన నాణాల ద్వారా కూడా గతాన్ని మనం అధ్యయనం చేయవచ్చు. మూడు, శిల్పాలు, కట్టడాలు. అప్పుడు వాళ్ళు కట్టిన శిల్పాలు, ఆ యొక్క కట్టడి, దాన్ని బట్టి కూడా మనం గతాన్ని అధ్యయనం చేస్తాం. నెక్స్ట్, త్రవ్వకాల్లో బయలుపడిన వస్తువులు. త్రవ్వకాల్లో కూడా కొన్ని వస్తువులు బయలుపడతాయి కదా, వాటి ద్వారా కూడా మనం గతాన్ని అధ్యయనం చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆర్కియాలజీ కోసం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.